ఏ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఇవాళ మనం ప్రోగ్రామ్ లో ఆర్డినో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ దాని యొక్క సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఇవాళ నేర్చుకుందాము. ఓకే, ముందుగా ఆర్డినో అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ బోర్డ్. ఓకే, సో దీంట్లో వేరియస్ కైండ్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ ప్రీవియస్ చూసాం కూడా. ఓకే, మీకు ఇక్కడ పిక్ లో కనిపించేది ఏంటంటే ఆర్డినో యూనో బోర్డ్. ఓకే, దాంట్లో మనకి సో మెనీ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు ఆ పార్ట్స్ కూడా విజిబుల్ గా ప్లేస్ చేసాం. సో డిజిటల్ పిన్స్, అనలాగ్ పిన్స్, పవర్ కనెక్టర్, పవర్ పిన్స్. ఓకే, అండ్ అదే విధంగా 80 మెగా 328 మైక్రో కంట్రోలర్, యూఎస్బి, రీసెట్ బటన్. ఓకే, ఇవి దీనిలో ఉన్నటువంటి మెయిన్ భాగాలు. ఇవి కాకుండా ఇంకా రిమైనింగ్ భాగాలు కూడా ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలుసు 0 నుంచి 13 దాకా డిజిటల్ పిన్స్ ఉంటాయి అండ్ A0 నుంచి A5 దాకా అనలాగ్ పిన్స్. సో ఈ పిన్స్ ని పవర్ పిన్స్ అంటాం. అండ్ ఇది వచ్చేసరికి రీసెట్ స్విచ్ ఆర్ రీసెట్ బటన్ అండ్ దిస్ ఇస్ ద యూఎస్బి పోర్ట్ అన్నమాట. అండ్ ఇది పవర్ పోర్ట్. ఓకే, సో పవర్ పిన్స్ కూడా ఉన్నాయి. అండ్ అదే విధంగా ఇక్కడ మధ్యలో ఉండేది ఏంటంటే 80 మెగా 328p మైక్రో కంట్రోలర్ అన్నమాట. ఓకే, సో ఈ మైక్రో కంట్రోలర్ బ్రెయిన్ ఆఫ్ దిస్ పర్టికులర్ బోర్డ్. నెక్స్ట్ ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ ఉంది అండ్ ఇది వోల్టేజ్ రెగ్యులేటర్ ఐసి. సో ఇవన్నీ కూడా మనకి తెలుసు. నెక్స్ట్ అండ్ వాటి యొక్క సంబంధించినటువంటి ఏదన్నా పజిల్స్ కానీ సంథింగ్ ఏదన్నా సొల్యూషన్స్ కానీ చేయాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి. దెన్ మీకు దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ వస్తాయి. అండ్ కమింగ్ టు ద ఆర్డినో అనేది ఏంటంటే కంప్లీట్ గా ఓపెన్ సోర్స్ అన్నమాట. సో ప్రోటోటైప్ ప్లాట్ఫామ్ ఇది కంప్లీట్ గా. సో ఏదైనా పర్టికులర్ టింకర్స్ కానీ లేదంటే హాబీస్ కానీ ఉన్నవాళ్ళు కానీ లేదంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ చేసేటువంటి ప్రోగ్రామర్స్ కానీ డెవలపర్స్ కానీ ఈ పర్టికులర్ బేసిక్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారనమాట. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే ఆర్డినో ఐడిఈ. ఓకే, సో దాని ఐడిఈ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనం ఈ పర్టికులర్ ఆర్డినోలో ఒక ప్రోగ్రామ్ ని రాస్తాం అనమాట. సో అదే విధంగా ఆ ప్రోగ్రామ్ ని అప్లోడ్ కూడా చేస్తాం. ఓకే, అండ్ కమింగ్ టు ద ఆర్డినో ఐడిఈ ఇన్స్టాలేషన్. సో ఆర్డినో ఐడిని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి? ఓకే, సో అది చూద్దాం. సో ఆర్డినో ఐడిని ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి? ఫస్ట్ ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. దీని ద్వారా అయినా సరే మీరు దట్ మీన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించినటువంటి వర్క్ షీట్స్ మీకు అలాట్ చేస్తాం. దెన్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ డిడ్ యు నో మనకి ప్రీవియస్ హెర్నాడో బారగెన్ ఆయన మనకి కంప్లీట్ గా ఆర్డినోని క్రియేట్ చేశారు. దానివల్ల మనకి ప్రోగ్రామింగ్ డివైజెస్ అవన్నీ కూడా ఎట్టా యూటిలైజ్ అవుతాయి ఏంటి అనేవి ఆయన చెప్పారనమాట. దాని ద్వారా వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అవి చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎస్బిసి హ్యాజ్ ఏ మైక్రో ప్రాసెసర్స్. కంప్లీట్ గా ఎస్బిసికి మైక్రో ప్రాసెసర్స్ అనేవి ఉంటాయి అండ్ మెమరీ అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ అదర్ ఫీచర్స్ కూడా మనకి రిక్వైర్డ్ అనమాట. ఒక ఫంక్షనల్ కంప్యూటర్స్ ని ఏ విధంగా అయితే మనము చూస్తామో అదే విధంగా మనకి ఎస్బిసి కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఆర్డినో ఇంటర్ఫేస్. సో కమింగ్ టు ద ఆర్డినో ఇంటర్ఫేస్, ఆర్డినో మనకి డౌన్లోడ్ చేయగానే మనకి ఈ విధంగా ఉంటుంది. దాంట్లో వేరియస్ కైండ్స్ ఆఫ్ మెనూస్ ఉంటాయి. మీరు చూడొచ్చు పైన ఇక్కడ డయాగ్రామ్ బాక్స్ లో. అండ్ దీని తర్వాత నేను ఇన్స్టాలేషన్ కూడా ఒకసారి చూపిస్తాను అందరికీ కూడా. సో కమింగ్ టు ద ఆర్డినో ఐడి, వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్. దీంట్లో మనకి ఏంటంటే ఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనకి స్కెచ్ బుక్ అనేది ఉంటుంది. స్కెచ్ బుక్ ని బేస్ చేసుకుని మనకి కంప్లీట్ గా ఏదైతే ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ నేమ్ ఏ విధంగా కరస్పాండెంట్ నేమ్స్ ఉంటుంది ఇట్లాంటి వాటిని మనం ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో ఉంటే ప్రీవియస్ మనం ఏదైనా చేస్తుంటే అవన్నీ కూడా స్కెచెస్, కరెంట్ స్కెచెస్ అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఓకే, అది స్కెచ్ బుక్ గురించి. అండ్ ఎగ్జాంపుల్స్, కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్, మనకి ఏంటంటే దీంట్లో బేసిక్ గా ప్రోగ్రామ్ నేర్చుకోవడానికి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామింగ్ అనే స్కిల్స్ ని నేర్చుకుని దాన్ని మనం ఏంటంటే ఆర్డినో బోర్డ్ లో అప్లోడ్ చేసి నేర్చుకుంటాం కంప్లీట్ గా దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి ఏంటి అనేది. ఓకే, సో అండ్ దట్ ఈస్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్. అండ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పాను ఆల్రెడీ. అండ్ దీంట్లో ఇంకొక మెనూ ఏంటంటే స్కెచ్ మెనూ. ఓకే, స్కెచ్ మెనూలో మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వెరిఫై అండ్ కంపైల్, ఇది ఏం చేస్తుందంటే ఒక ప్రోగ్రామ్ ని కరెక్ట్ గా ఉందా లేదా, ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. అండ్ అదే విధంగా అప్లోడ్ వచ్చేసరికి కంప్లీట్ గా మనం రాసినటువంటి ప్రోగ్రామ్ ని అప్లోడ్ చేస్తుంది.
అండ్ అప్లోడ్ యూజింగ్ ప్రోగ్రామర్ అంటే ఏంటంటే అక్కడ మనకి బూట్ లోడర్స్ అనేవి ఉంటాయి ప్రోగ్రామింగ్ బోర్డ్స్ లో. ఆ బూట్ లోడర్స్ ని బేస్ చేసుకుని మనం ఒక ఫ్లాష్ మెమరీ ద్వారా మన యొక్క స్కెచ్ ని మేనేజ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, అండ్ ఎక్స్పోర్ట్ కంపైల్డ్ బైనరీ అని చెప్పి ఇచ్చాడు. సో అంటే ఏంటంటే .hexa ఫైల్లో అది సెండ్ చేస్తుంది అనమాట కంప్లీట్ గా బోర్డుకి యూజింగ్ అదర్ టూల్స్. ఓకే, అండ్ షో స్కెచ్ ఫోల్డర్. సో ఇది ఏం చేస్తుందంటే కంప్లీట్ గా మనం ఓపెన్ స్కెచ్ ఏదైతే కరెంట్ స్కెచ్ ఫోల్డర్ ఉంటుందో దానికి ఓపెన్ చేసే విధంగా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంక్లూడింగ్ లైబ్రరీ. సో ఇంక్లూడింగ్ లైబ్రరీ ఏంటంటే కంప్లీట్ గా మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నామంటే దానికి సంబంధించినటువంటి లైబ్రరీస్ ఉండాలి. మనం ఆల్రెడీ C++ అండ్ రిమైనింగ్ ప్రోగ్రామర్స్ లో వాటిల్లో కూడా చూడొచ్చు. వాటిలో మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. #include stdio.h అని, conio.h అని, ఇలా మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. ఆ లైబ్రరీ జిప్ ఫైల్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ కూడా ఇంక్లూడింగ్ లైబ్రరీ అనేటువంటి ఆప్షన్ లో ఉంటుంది. అండ్ లేకపోతే యాడ్ ఫైల్. సో ఒక సోర్స్ ఫైల్ ని మనం యాడ్ చేయాలి అనేది అక్కడ మనకి కనిపించాలి అనేటువంటి ఆప్షన్ కనుక మనం చూజ్ చేసుకోవాలంటే యాడ్ ఫైల్ లోకి వెళ్ళి దాన్ని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద టూల్స్ సెక్షన్ మనకి ఏంటంటే ఆటో ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. సో కోడ్ అనేది విజువల్ గా ఎట్లా కనిపించాలి, కర్లీ బ్రాకెట్స్ అనేవి ఉండాలా, లైన్స్ ఉండాలా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఆటోమేటికల్ గా ఫార్మేట్ చేస్తుంది అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ఆటో ఫార్మేట్ టూల్. అండ్ యాడ్ టు స్కెచ్. సో కమింగ్ టు ద యాడ్ టు స్కెచ్ మనకి ఏంటంటే మనం ఏదైతే స్కెచ్ అనేది డ్రా చేస్తామో దట్ మీన్స్ డ్రా మీన్స్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాస్తాం. సో ఆ ప్రోగ్రామ్ ని జిప్ ఫార్మేట్ లోకి అది కాపీ చేస్తుంది అనమాట. ఏదైతే డైరెక్టరీ ఉంటుందో ఆ డైరెక్టరీ దగ్గర అది కంప్లీట్ గా ప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ ఫిక్స్ ఎన్కోడింగ్ అండ్ రీలోడ్. ఓకే, సో ఈ ఫిక్స్ ఎన్కోడింగ్ అండ్ రీలోడ్ ఏం చేస్తుందంటే డిస్క్రిమినెన్స్ బిట్వీన్ ది ఎడిటర్ క్యారెక్టర్ మ్యాప్ ఎన్కోడింగ్. ఓకే, సో అదే విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాప్స్ కి క్యారెక్టర్ మ్యాప్స్ కి ఇది ఏం చేస్తుందంటే ఎన్కోడ్ చేసి ఆ రెండింటిని డిస్ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా సీరియల్ మానిటర్. సో ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద ఆర్డినో ప్రోగ్రామింగ్. సో సీరియల్ మానిటర్ ఏం చేస్తుందంటే కంప్లీట్ గా మనం ఏదైతే ఇన్పుట్ అనేది ఇచ్చేసాం, కంప్లీట్ గా ప్రోగ్రామ్ ఇచ్చేసాం, కంపైల్ అయిపోయింది. సో కంపైల్ అయిపోయిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ ని మనం చూడాలి అంటే అవుట్పుట్ ని మనం సీరియల్ మానిటర్ ఉపయోగించుకుని చూసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ ద సెన్సార్స్ నుంచి వచ్చేటువంటి ఇన్పుట్ మనకి దాని మీద కనిపిస్తుంది అనమాట. దీని మీద సీరియల్ మానిటర్ మీద మనకి కనిపిస్తుంది ఆ సెన్సార్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసోనిక్ సెన్సార్ తీసుకున్నాం, డిస్టెన్స్ అక్కడ మనకి విజిబుల్ అయ్యే విధంగా కూడా కనిపిస్తుంది. ఇంకా కమింగ్ టు ద బోర్డ్ ఆప్షన్. సో మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ బోర్డ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో నేను దట్ మీన్స్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు మీకు నేను చూపిస్తాను అది. నెక్స్ట్ పోర్ట్. కమింగ్ టు ద పోర్ట్ ఆప్షన్ ఆల్రెడీ మనం USB అనేది కనెక్ట్ చేస్తాం కదా, USB కనెక్ట్ అయ్యిందా లేదా అనేది తెలియడం కోసం ఈ పోర్ట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకే, కమింగ్ టు ద ప్రోగ్రామర్. సో ప్రోగ్రామర్ సెక్షన్ లో కంప్లీట్ గా బోర్డ్ అండ్ చిప్ ఎట్లాంటి కనెక్షన్స్ అనేవి ఉన్నాయి ఏంటి అనేది మనం దాంట్లో చూడొచ్చు. ఇది కంప్లీట్ గా మనం రేర్ గా యూజ్ చేస్తాము. ఓకే, అండ్ అదే విధంగా బర్న్ బూట్ లోడర్. సో బర్న్ బూట్ లోడర్ అనేది మైక్రో కంట్రోలర్ లోకి మనకి ఏంటంటే ఆర్డినో బోర్డు ఉంటుంది కదా, ఆర్డినో బోర్డు లో ఉన్నటువంటి మైక్రో కంట్రోలర్ లోకి ఇది బూట్ లోడర్ అనేటువంటి దీన్ని ఉపయోగించుకుని మనం సమ్ వర్క్స్ ని లోడ్ చేస్తాము. ఓకే, దీన్ని కూడా మనం కంప్లీట్ గా రేర్ గా యూజ్ చేస్తాం. ఓకే, సో కమింగ్ టు ద వర్క్ షీట్. సో ఇప్పుడు దాకా మీరు ఏదైతే మనం వర్క్ చేసామో దట్ మీన్స్ నేర్చుకున్నామో దాన్ని మనం డైలీ నోట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ని చూస్తాం. ఓకే, సో కమింగ్ టు ద రిమైనింగ్ సెక్షన్ దట్ మీన్స్ డిడ్ యు నో ఆర్డినో యూనో అనేది కంప్లీట్ గా డిఫరెంట్ USB చిప్ కలిగినటువంటి బోర్డ్ అని మీకు తెలుసా లేదా, అదే విధంగా దాన్ని ఎట్లా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ కూడా దాన్ని చాలా ఈజీగా ఉంటది. అండ్ ఫస్ట్ వైడ్లీ ఎక్కడ బాగా ఆర్డినో బోర్డ్ ని యూటిలైజ్ చేయడం అనేది జరిగింది అంటే డెసిమిలియా వాజ్ రిలీజ్డ్ ఇన్ 2007. సో 2007 లో రిలీజ్ చేశారు దాన్ని. సో అది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ కమింగ్ టు ద ఆర్డినో, మనం ఆర్డినో ఉపయోగించుకుని వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. దాంట్లో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ బేసిక్ ప్రోగ్రామ్ బ్లింక్ LED. ఆల్రెడీ యు నో అబౌట్ దిస్ థింగ్. ఓకే, మనం పిక్టోబ్లాక్స్ లో చూసాం. సో అదే విధంగా మనం ఆర్డినో IDE ఉపయోగించుకుని ఈ పర్టికులర్ బ్లింక్ LED ప్రోగ్రామ్ ని చేస్తున్నాం అనమాట. ఓకే, సో అది చేయడానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఆర్డినో IDE సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఫైల్ మెనూలోకి వెళ్ళాలి. ఎగ్జాంపుల్స్ ఉంటాయి, బేసిక్స్ అండ్ బ్లింక్. ఓకే, అండ్ కమింగ్ టు ద టూల్స్
బోర్డ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి, సెలెక్ట్ ఆర్డినో యూనో అండ్ కమింగ్ టు ద పోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, కామ్ పోర్ట్ కనెక్ట్ అయ్యిందా లేదా. కనెక్ట్ అయిన తర్వాత ప్రోగ్రామర్ ఆ లిస్ట్ లో ఉందా లేదా చెక్ చేసుకుని అండ్ క్లిక్ ఆన్ వెరిఫై అండ్ కంపైల్. సో ప్రోగ్రామ్ కరెక్ట్ అయితే ఓకే, దెన్ అప్లోడ్ ద ప్రోగ్రామ్ టు ద ఆర్డినో యూనో. సో అప్లోడ్ బటన్ ఉంటుంది, అప్లోడ్ బటన్ ఉపయోగించుకుని అప్లోడ్ చేస్తాం. సో ఈ విధంగా మనం కంప్లీట్ గా ఆర్డినోలో బ్లింక్ ఎల్ఈడి ప్రోగ్రామ్ ని ఇన్స్టలేషన్ చేస్తాం. సో ఇది మిగతా ప్రోగ్రామ్ మనం వెళ్లే ముందుగా మనం ఏంటంటే ఆర్డినో ఐడిని ఎలా ఇన్స్టలేషన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. బ్లింక్ ఎల్ఈడి దాకా చెప్పేశాను కాబట్టి ఆర్డినో ఐడి ఇన్స్టలేషన్ చూద్దాం. సో ఇప్పుడు అది ఇన్స్టలేషన్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి ఆర్డినో ఐడిఈ అని చెప్పి క్లిక్ చేయండి. ఆర్డినో ఐడిఈ డౌన్లోడ్ అని చెప్పి క్లిక్ చేసినా పర్వాలా. సో ఈ విధంగా సాఫ్ట్వేర్ ఆర్డినో అని చెప్పి వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు దీని యొక్క ఇంటర్ఫేస్ కనుక చూస్తే ఓకే, ఆర్డినో ఐడిఈ 2.3.2 ఓకే, ఇట్లా మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ డౌన్లోడ్ ఆప్షన్స్ అనేవి ఇస్తాడు. దీంట్లో మనకి హార్డ్వేర్ మీరు క్లిక్ చేస్తే ఆర్డినో గురించి ఉంటుంది, మీరు చూడొచ్చు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్డినోస్ ఉంటాయి. ఓకే, సో కిట్స్ ఉంటాయి, వాటిని ఎలా యూజ్ చేయాలి ఏంటి, ఇదిగోండి చూసారా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్డినో బోర్డ్స్ ఉన్నాయి. సో వాటిని ఎట్లా యూజ్ చేయాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఈ పర్టికులర్ సైట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది. అండ్ క్లౌడ్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఉంటుంది, అండ్ అదేవిధంగా కొన్ని బ్లాగ్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాలా ప్రోగ్రామ్స్ కూడా దీంట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అండ్ కమింగ్ టు ద సాఫ్ట్వేర్ మనకి ఏంటంటే ఇది మేజర్ అన్నమాట. దీంట్లో మనకి చాలా సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. దీంట్లోకి వెళ్ళి విండోస్ జిప్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇట్లా అడుగుతుంది, మనం ఏం అమౌంట్ పే చేయక్కర్లేదు, జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోవాలి. జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటికల్ గా ఇక్కడ కనిపిస్తుందండి డౌన్లోడ్ అవుతున్నట్టుగా. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తే డైరెక్ట్ గా మనకి ఏంటంటే ఆర్డినో అనేది మన కంప్యూటర్ లో సేవ్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద ఆర్డినో ఐడి ఇన్స్టాలేషన్. సో ఇప్పుడు కమింగ్ టు ద హౌ టు ఓపెన్ ద ఆర్డినో ఐడి. స్టార్ట్ మెనూ లోకి వెళ్ళి ఆర్డినో ఐడి ఆల్రెడీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఆర్డినో ఐడి అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయ్యగానే దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను స్క్రీన్ పెద్ద చేస్తున్నాను. సో కమింగ్ టు ద ఆర్డినో ఐడి ప్లాట్ఫామ్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దాము. సో దాని యొక్క మెనూస్ ఎట్లా ఉంటాయి ఏంటి, ఆల్రెడీ ప్రీవియస్ మనం దాంట్లో పీపీటీలో చూసాము, దా స్లైడ్స్ లో ఎట్లా మనం ఓపెన్ చేయాలి ఏంటి అనేది. సో అవి దీంట్లో చూసేసిన తర్వాత రిమైనింగ్ ప్రోగ్రామ్ లోకి మనం వెళ్ళిపోదాం. సో ఈ విధంగా మనకి దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. వెల్కమ్ టు డిస్ప్లే. సో ఇక్కడ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫైల్లోకి వెళ్ళి న్యూ స్కెచ్ అన్నామంటే న్యూ స్కెచ్ అనేది ఆటోమేటికల్ గా డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఇక్కడ నాట్ నో కొడుతున్నాను. సో ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేస్తాం కాబట్టి మనకి అవసరం లేదు కొత్త సాఫ్ట్వేర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వర్షన్ వచ్చేసరికి ఆర్డినో 2.3.0 అండి. మనం డౌన్లోడ్ చేసింది ఆర్డినో 2.3.2. ఓకే, సో ఇది న్యూ స్కెచ్ ఓపెన్ చేసిన తర్వాత దాని యొక్క ప్రీఫేజ్ ఈ విధంగా ఉంటది. దీంట్లో మనకి ఆల్రెడీ నేను ప్రీవియస్ పిక్టో బ్లాక్స్ లో చెప్పాను, ఏదైనా ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ కావాలి. అవి సెటప్ ఫంక్షన్ అండ్ లూప్ ఫంక్షన్. ఆ సేమ్ ఫంక్షనాలిటీ మీకు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇకపోతే మనకి ఫైల్ మెనూ అండ్ దీస్ ఆర్ ద వేరియస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్. ఓపెన్ రీసెంట్ మనం ఏదైనా చేసి ఉంటే కొత్తవి ఇక్కడ ఉంటాయి. స్కెచ్ బుక్ ఆల్రెడీ కరెంట్ గా స్కెచ్ బుక్ లో కూడా కొన్ని సేవ్ అయి ఉంటాయి, ఆ సేవ్ అయి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో సేవ్ యాస్ ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఫైల్ మెనూలో ఉంటాయి. అండ్ ఎడిట్ మెనూ మీకు తెలిసిందే, యాజ్ యూజువల్ గా వర్డ్ అండ్ వీటిల్లో మీరు వాడతారు. అండు, రీడు, కట్, కామెంట్ ఇట్లా మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ టూల్స్ అనేవి ఎడిట్ లో ఉంటాయి. అండ్ స్కెచ్ ఆల్రెడీ ఇందాక మీరు చూసారు. సో మన వెరిఫై, కంపైల్, అప్లోడ్, సో ఇవన్నీ గురించి ఇందాక మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. అండ్ టూల్స్ లో మనకి మేజర్ గా పోర్ట్స్ ఇంపార్టెంట్, ఇవి మీరు చూసుకోవాలి. బోర్డ్ లోకి వెళ్ళి ఫస్ట్ మనం ఏంటంటే ఏవిఆర్ బోర్డ్స్, చూస్ ద ఆర్డినో. ఏ ఆర్డినో అయితే మనం చేస్తున్నామో ఆ ఆర్డినోని మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఓకే, కమింగ్ టు ద పోర్ట్. ఏ పోర్ట్ అయితే మనం కనెక్ట్, ఇప్పుడు ఆర్డినో కనెక్ట్ చేస్తే ఇక్కడ పోర్ట్ వస్తుందండి. ఓకే, ఇవి ఆల్రెడీ వేరియస్ పోర్ట్స్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్న పోర్ట్స్ మీకు చూపిస్తున్నాయి. బట్ ఆర్డినో కనెక్ట్ చేస్తే ఆర్డినో పోర్ట్ కూడా వస్తుంది మనకి ఇక్కడ, డైరెక్ట్ గా అది కనెక్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రీఫేజ్ ఆఫ్ ద పర్టికులర్ ఆర్డినో ఐడి విండో. అండ్ ఫైనల్లీ ఫైల్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్లింక్ ఎల్ఈడి కాబట్టి బేసిక్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి బ్లింక్ అనేటువంటి నేమ్ ఉంటుంది, దాని మీద జస్ట్ క్లిక్ చేయండి. ఆటోమేటికల్ గా న్యూ విండో అనేది మీకు
ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో దీంట్లో మనకి బ్లింక్ ఎల్ఈడి ప్రోగ్రామ్ వస్తుందన్నమాట. మీరు చూద్దరు కానీ దాంట్లో మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఓకే, సో కమింగ్ టు ద పార్ట్స్, సో సెటప్ ఫంక్షన్ అండ్ లూప్ ఫంక్షన్. సెటప్ ఫంక్షన్ లో వాళ్ళు అక్కడ ఏం రాశారు మనం చూడొచ్చు. ఇనిషియలైజ్ ద ఎల్ఈడి పిన్. సో పిన్ అనేది ఎక్కడ ఆల్రెడీ వాళ్ళు ఎల్ఈడిలో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎల్ఈడీస్ ఉంటాయి. ఏ ఎల్ఈడి అని మనం ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఆర్డినో బోర్డ్ లో బుల్టిన్ ఎల్ఈడి ఆల్రెడీ ఉంటుంది 13th పిన్ దగ్గర. ఓకే, సో మీరు అది చూడొచ్చు. సో ఆ బుల్టిన్ ఎల్ఈడి పిన్ ని ఇన్పుట్ అవుట్పుట్ కింద మనం తీసుకున్నాం. ఇన్పుట్ కింద ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే మనకి ఎల్ఈడితో ఇన్పుట్స్ గా ఉండేటువంటి ఇవేమి మనకి నెసెసిటీ అనేది లేదు కాబట్టి దాన్ని మనం అక్కడ ఇన్పుట్ కింద తీసుకోము. మన ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎల్ఈడి బ్లింకింగ్ కాబట్టి ఎల్ఈడిని అవుట్పుట్ కిందే తీసుకోవాలి. సో బుల్టిన్ ఎల్ఈడిని డైరెక్ట్ గా అవుట్పుట్ కింద తీసేసుకుంటున్నాను. దెన్ లూప్ లో మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఎల్ఈడి అనేది ఎంత సమయం పాటు ఆన్ లో ఉండాలి అండ్ ఎంత సమయం పాటు ఆఫ్ లో ఉండాలి ఇది రాస్తాం మనం ఇక్కడ. ఓకే, హై వోల్టేజ్ లెవెల్, హై మీన్స్ హై వోల్టేజ్ లెవెల్, లో మీన్స్ లో వోల్టేజ్ లెవెల్. ఎప్పుడైతే లో వోల్టేజ్ లెవెల్ ఇస్తామో మనం కంప్లీట్ గా అది ఆఫ్ కండిషన్ లో ఉంటుంది. అది ఇస్తామో అది ఆన్ కండిషన్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డిలే అని రాసాం. డిలే మీన్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఇక్కడ మనం 1000 అని రాసాం. 1000 మిల్లీ సెకండ్స్ మీన్స్ 1 సెకండ్ పార్ట్ అనమాట. ఓకే, 1 సెకండ్ పాటు డిలే ఇచ్చాం ఆన్ కండిషన్ కి. సిమిలర్లీ ఆఫ్ కండిషన్ కి కూడా 1 సెకండ్ పాటు డిలే ఇచ్చాం. ఓకే, అండ్ డిజిటల్ రైట్ అనేది మనం ఇక్కడ ఎందుకు రాస్తున్నాము అంటే వీఆర్ యూజింగ్ ద డిజిటల్ రైట్ పిన్స్. దట్ మీన్స్ డిజిటల్ పిన్స్ కానీ అనలాగ్ పిన్స్ కానీ ఏవైనా వాడినా మనం డిజిటల్ రైట్ అనేది ఎందుకు రాస్తామంటే కంప్లీట్ గా ఆ పర్టికులర్ ఏదైతే ఆ పిన్ లో పెట్టినటువంటి అవుట్పుట్ డివైస్ అనేది ఉంటుందో లేదంటే దానికి సంబంధించినటువంటి అవుట్పుట్ పార్ట్ ఉంటుందో ఇన్పుట్ పార్ట్ ఉంటుందో అవి కరెక్ట్ గా మనకి ప్రోగ్రామర్ కి తెలియాలన్నమాట. తెలియడం కోసం మనం డిజిటల్ రైట్ అండ్ అనలాగ్ రైట్స్ ని వాడతాము. అండ్ అదే విధంగా పిన్ మోడ్ వచ్చేసరికి కంప్లీట్ గా దాని యొక్క పిన్ అనేది దానికి తెలియడం కోసం, దేనికి ప్రోగ్రామర్ కి తెలియడం కోసం పిన్ మోడ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద వేరియస్ స్టెప్స్ హౌ టు రైట్ ద బ్లింక్ ఎల్ఈడి ప్రోగ్రామ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్. ఓకే, సో ఇప్పుడు మనం ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ చూసేసాము. తర్వాత మనం రిమైనింగ్ థింగ్స్ లో బ్లింక్ ఎల్ఈడి ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ పర్టికులర్ థింగ్స్ ని ఏ విధంగా మనం మేనేజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్, ఆర్డినో ఇంటర్ఫేస్ ఆల్రెడీ అయిపోయింది మనకి. బ్లింక్ ఎల్ఈడి కూడా చెప్పేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఎల్ఈడి అనేది ఎంత సమయం పాటు వెలుగుతుంది, ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఏ విధంగా ఉంటది. ఓకే, దాంట్లో ఎల్ఈడికి మెర్క్యూరీ అనేది ఉండదు కాబట్టి సో 95% ఆఫ్ ఎల్ఈడీస్ అన్నిటిని కూడా మనం రీసైకిలబుల్ చేయొచ్చు. ఓకే, ఎందుకు అంటే మెర్క్యూరీ అనేది కొంచెం కంప్లీట్ గా పాయిజనస్ మెటీరియల్. అది మనకి ఎర్త్ దీంట్లో కలిసినా సరే మనకి ఎర్త్ యొక్క సాయిల్ కానీ లేదంటే వాటర్ తో కలిసిన అవన్నీ కూడా మనకి ఏంటంటే పొల్యూట్ అయిపోయేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎల్ఈడీస్ ద్వారా అలాంటి ప్రాసెస్ అనేవి జరగవు కాబట్టి సో కంప్లీట్ గా వాటిని మనం రీసైకిలబుల్ చేయొచ్చు. ఓకే, అండ్ కోడింగ్ అండ్ బేసిక్స్ కంప్లీట్ గా మీకు తెలియాలంటే ఈ పర్టికులర్ క్యూఆర్ కోడ్స్ ని స్కాన్ చేసుకోండి. దెన్ మీకు కంప్లీట్ గా వాటి గురించి డెమోన్స్ట్రేటింగ్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో ఇకపోతే శాంపుల్ కోడ్ బటన్ బేస్ చేసుకుని మనం ఎల్ఈడి పిన్ ని ఏ విధంగా ఆన్ కండిషన్ లోకి తీసుకురావాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ని నేను మీకు ఇప్పుడు ఏంటంటే టింకర్ క్యాట్ ద్వారా చూపించబోతున్నాను. ఇది ఆల్రెడీ మనకి బటన్ అని చెప్పి ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఆర్డినో ఐడిఈలో చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే పర్టికులర్ ఆర్డినో ఐడిఈలో ఆ బటన్ ప్రోగ్రామ్ ఉందో లేదో మనం చూసి దెన్ మనం ప్రొసీడ్ అవుదాం. దెన్ ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూడండి బేసిక్స్ ఉన్నాయి అండ్ డిజిటల్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ బటన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు కంప్లీట్ గా బటన్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్బుల్ట్ దీంట్లో ఉన్నటువంటి బేసిక్స్, వీటిని బేస్ చేసుకుని మీరు కంప్లీట్ గా ప్రోగ్రామ్ ని నేర్చుకుంటారు. సో ఇకపోతే బటన్ ప్రోగ్రామ్ మనం ఎలా రాయాలంటే ఫస్ట్ ఇనిషియల్ గా బటన్ ని మనం ఎక్కడ పెట్టాలనేది తెలుసుకోవాలి. ఓకే, కాన్స్టెంట్ ఇంట్ ఓకే బటన్ పిన్ 2. సో ఫస్ట్ బటన్ పిన్ ని సెకండ్ పిన్ లో ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అండ్ కాన్స్టెంట్ ఇంట్ ఎల్ఈడి పిన్ 13. ఓకే, అదే విధంగా బటన్ స్టేట్. ఓకే, సో ఇప్పుడు మనం సెటప్ ఫంక్షన్ లో ఏం రాయాలి, 2 పార్ట్స్ రాసుకోవాలి. పిన్ మోడ్ ఎల్ఈడి పిన్ రాయాలి అండ్ అదే విధంగా బటన్ పిన్ రాయాలి. ఇప్పుడు దీంట్లో మనకి ఇన్పుట్ ఏది బటన్, అవుట్పుట్ ఏది ఎల్ఈడి. సో అంటే బటన్ మీద క్లిక్ చేయగానే ఎల్ఈడి అనేది
వెలగాలి కాబట్టి బటన్ ని మనం ఇన్పుట్ కింద తీసుకుంటాం. ఓకే, సో ఇనీషియల్ గా బటన్ స్టేట్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ బటన్ స్టేట్ ని డిజిటల్ రీడ్ ఉపయోగించుకుని మనం రీడ్ చేసుకోవాలి. ఇనీషియల్ బటన్ స్టేట్ 0 కాబట్టి మనకి దాన్ని మనం ఏమి క్లిక్ చేయలేదు కదా, క్లిక్ చేస్తే 1 అవుతుంది. 1 అయితే ఆటోమేటిక్ గా ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. సో ఎప్పుడైతే బటన్ స్టేట్ అనేది హై అవుతుందో దెన్ ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. సో అదే విధంగా ఎప్పుడైతే బటన్ స్టేట్ అనేది లో అవుతుందో ఆటోమేటికల్ గా ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది అనమాట. అందుకని ఇక్కడ మనం ఏం చేసామంటే ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ వాడాం. ఇఫ్ బటన్ స్టేట్ ఈక్వల్ టు హై దెన్ ద ఎల్ఈడి ఈస్ గో టు ద హై కండిషన్. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూడవచ్చు డిజిటల్ రైట్ అని చెప్పి రాసాం. అండ్ అదే విధంగా ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్ గా లోపల మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ముందు బటన్ అవన్నీ స్టేట్ ఇవన్నీ మనం ఆల్రెడీ ఇచ్చేసాం 0 అని చెప్పి ఇట్లా మనం. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ బటన్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు డిజిటల్ రైట్ అయిన రీడ్ అయినప్పుడు, రీడ్ అంటే ఫస్ట్ ఏంటంటే డిజిటల్ రైట్ అయినప్పుడు మనకి బటన్ అనేది ఆన్ అండ్ ఆఫ్ కండిషన్ లో వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. ఏది ఆన్ అండ్ ఆఫ్ కండిషన్ లో వచ్చిందా లేదా అని తెలిసేది ఎల్ఈడి. సో అందుకని ఫస్ట్ ఏంటంటే మనం రీడ్ చేసుకోవాలి. సో బటన్ అనేది ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా, ఆన్ ఉంటే 1, ఆఫ్ ఉంటే 0. సో ఇనీషియల్ గా 0 పెట్టాం కాబట్టి ఇప్పుడైతే క్లిక్ చేస్తాం అది ఆన్ కండిషన్ లోకి వస్తుంది. సో ఆ విధంగా మనం ఇక్కడ ప్రోగ్రామ్ ని రాసాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బటన్ ఇంటర్ఫేసింగ్ విత్ ద ఎల్ఈడి. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి టింకర్ క్యాడ్ లో కూడా చూసేస్తే మీకు ఆటోమేటికల్ గా దాని గురించి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. సో tinkercad.com again and click on the Tinkercad and we will go to the circuits. So create and go to the circuits. సో ఇక్కడ మనకి ఆల్రెడీ బేసిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, దీంట్లో మీరు చూడొచ్చు. దాన్ని బేస్ చేసుకుని అది ఎలా పనిచేస్తుంది. బేసిక్స్ లోకి వెళ్ళి క్లిక్ చేయండి, ఆర్డినో మీద క్లిక్ చేయండి. ఇలా మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి బటన్ తో కూడినటువంటి ప్రోగ్రామ్ ఆర్ పొటెన్షియోమీటర్ ఏదన్నా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ కూడా ఉంటుంది. ఇన్పుట్ సీరియల్ అని చెప్పి మనం చూసారా, దిస్ వన్. సో ఇక్కడ మనం బటన్ అనేది ఆల్రెడీ ఇక్కడ వాడు ప్లేస్ చేశాడు. సో ఇక్కడ స్టార్ట్ సిమ్యులేషన్. ఓకే, సిమ్యులేషన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తారో ఇక్కడ ఎల్ఈడి అనేది వెలుగుతుంది. ఓకే, సో ఈ విధంగా సో ఈ ప్రోగ్రామే మనం రాస్తాం. ఇనిషియల్ గా ఇక్కడ 13th పిన్ లో వాడు ఎల్ఈడి పెట్టుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ మనకి కనిపించేది. ఓకే, సో ఈ విధంగా మనకి బటన్ ని ఇంటర్ఫేస్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్డినో. ఓకే, సో ఈ విధంగా మనం బటన్ ని యూజ్ చేసుకుని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మనం బటన్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అయిపోయింది. దెన్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే రిమైనింగ్ స్లైడ్స్ ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఎట్లా చేయాలనేది చూసేద్దాం. ఓకే, సో button completed and blink LED program is completed. Now what we will do, we will make another program. Okay, so pin mode and remaining explanations కూడా ఆల్రెడీ మనం ఇందాక చూసాం. ఎక్కడ మనము LED ని కనెక్ట్ చేసుకోవాలి అండ్ ఎక్కడ మనం బటన్ ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అదే విధంగా మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్రెడీ మీకు C అండ్ C++ జావాస్ లో వీటిల్లో కూడా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఉన్న ప్రతి దాంట్లో కూడా కంప్లీట్ గా ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. అవన్నీ మీకు తెలుసు, అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. సో అర్థమెటికల్ ఆపరేటర్స్ వచ్చేసరికి కంప్లీట్ గా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఓకే, అండ్ మాడ్ జీరో డివిజన్, ఇట్లా మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, అదే విధంగా అండ్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అండ్ రిమైనింగ్ ఇట్లా ఉంటాయి. అండ్ దాంతో పాటుగా మనకి లాజికల్ ఆపరేషన్స్ అండ్, ఆర్, ఓకే, అండ్ నాట్, ఇంప్లాయిస్, బై ఇంప్లాయిస్ అండ్ వీటిలో గ్రేటర్ దాన్, లెసర్ దాన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనమాట. ఎడిషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 2 నెంబర్స్ ని యాడ్ చేయడానికి వాడతాం. అండ్ సబ్ట్రాక్షన్ 2 నెంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేయడానికి. ఇలా మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ సింబల్స్ ని మనం ఇక్కడ యూజ్ చేస్తాము. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో మనం ఏదైతే రాస్తామో దానికి తగ్గట్టుగా మనం సింబల్ ని యూజ్ చేసుకోవాలి. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ కూడా చూడొచ్చు. ఇంక్రిమెంట్ కి ప్లస్ అండ్ డిక్రిమెంట్ కి మైనస్. అండ్ ఈక్వల్ టు కి మనం నార్మల్ గా సాధారణంగా అయితే ఒక ఈక్వల్ టు ని వాడతాం, బట్ ఇక్కడ ఏంటంటే 2 ఈక్వల్ టుస్ యూజ్ చేసుకోవాలి. ఓకే, బేసిక్ అసైన్మెంట్ కి మాత్రం ఒక ఈక్వల్ టు యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇందాక మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ లో కూడా చూసారు మీరు, బటన్ స్టేట్ ఈక్వల్ టు హై అన్నారు. అక్కడ అంటే ఏంటంటే కంప్లీట్ గా అది హై కండిషన్ లోకి చూపించినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. అందుకని ఇలా మనం 2 ఈక్వల్ టుస్ ని యూజ్ చేస్తాం. అండ్ అదే విధంగా నాట్ ఈక్వల్ టు కి ఈ పర్టికులర్ సింబల్ ని యూజ్ చేస్తాం. అండ్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ మీకు తెలిసిందే, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు మీకు తెలిసిందే. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ ని మనం యూజ్ చేస్తాం. అండ్ ఏదన్నా ప్రోగ్రామ్ లో డౌట్స్ ఉంటే కంప్లీట్ గా మీరు నాకు ఏ టైంలో అయినా సరే కాల్ చేయొచ్చు. ఓకే,
విత్ ఇన్ ద వర్కింగ్ అవర్స్. ఓకే, నెక్స్ట్ వర్క్ షీట్ లో వచ్చేసరికి కంప్లీట్ గా మీరు ఏంటంటే ఆ స్కానర్స్ ని యూజ్ చేసుకుని వాటి యొక్క వీడియోస్ చూసి మీరు అనాలిసిస్ చేయండి. చేసిన తర్వాత మీకు ఏంటంటే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ గురించి కంప్లీట్ గా మీకు తెలుస్తుంది. ఓకే, సో కమింగ్ టు ద ఆర్డినో ట్రబుల్ షూటింగ్. సో మనకి ఏంటంటే ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఎర్రర్స్ అనేవి వస్తాయో ఆ ఎర్రర్స్ ని ఓవర్కమ్ చేసేటువంటి ప్రాసెస్ కూడా ఒకటి ఉంటుంది. సో ఆ ఎర్రర్స్ ని ఓవర్కమ్ చేసేటువంటి ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ట్రబుల్ షూటింగ్ అని చెప్పని అంటాం. ఆ ట్రబుల్ షూటింగ్ ఎప్పుడు మనకి ఎలా వస్తుంది ఏంటంటే మన కోడ్ లో కంప్లీట్ గా ఎర్రర్స్ ఒకవేళ కనుక రాస్తే వాటిని కంపల్సరీగా ట్రబుల్ షూట్ చేసుకోవాలి, లేదంటే ఆ కోడ్ అనేది కంపైల్ కాదు అండ్ అదే విధంగా మనకి ఆ కోడ్ అనేది అప్లోడ్ కూడా కాదు. సో అందుకని ఈ పర్టికులర్ ట్రబుల్ షూటింగ్ అనేది మనకి కంప్లీట్ గా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే ఆ కోడ్ యొక్క చేంజెస్ ని వాటిని చేయడం కోసం. ఓకే, సో కమింగ్ టు ద ఎర్రర్స్ ఇన్ ద ట్రబుల్ షూటింగ్. మనం కంప్లీట్ గా ఎర్రర్స్ ఇన్ ద ట్రబుల్ షూటింగ్ కనుక చూడాలి అంటే మనం ఒకటే గుర్తుంచుకోండి, మీరు చేసేటప్పుడు ప్రోగ్రామ్ లో కానీ కనెక్షన్స్ లో కానీ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ సర్వో మోటార్ అండ్ ఆర్డినో కనెక్షన్స్ ఇచ్చారు వాళ్ళు యాక్చువల్ గా. సో దీంట్లో రెడ్ వైర్ పాజిటివ్. సో పాజిటివ్ ఎప్పుడు కూడా సర్వోకి 5 volts లో ఉండాలి. 3.3 volts లో పెడితే సర్వో రన్ అవ్వదు. ఓకే, సో అదే విధంగా నెగిటివ్ గ్రౌండ్ లో ఉండాలి. అండ్ అదే విధంగా సిగ్నల్ పిన్ ఎక్కడైతే మనం డిజైర్డ్ గా రాసుకుంటామో ఆ రాసుకున్న ప్లేస్ లో ఆ పర్టికులర్ పిన్ అనేది ఉండాలి. ముందు హార్డ్వేర్ కనెక్షన్స్ ఇట్లా ఉండాలి, అది చెక్ చేసుకోవాలి ముందు మనం. ఓకే, అవి తప్పు పెడితే అది సరిగ్గా రన్ అవ్వవు. నెక్స్ట్ అండ్ ప్రోగ్రామ్ లో మనం రాస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా మనం ప్రోగ్రామ్ ని రాయాల్సి ఉంటది. ఓకే, సో కామాలు, హుల్ స్టాప్స్ అండ్ అపాస్ట్రఫీస్ అండ్ అదే విధంగా సెమీకాలన్స్, కాలమ్స్, ఓకే, బ్రాకెట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి కరెక్ట్ గా ఉండాలి. ఎప్పుడైతే మనం కరెక్ట్ గా రాయమో మనకి రాంగ్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు కోడ్ అండ్ సర్క్యూట్ కనుక మీరు కరెక్ట్ గా గమనిస్తే దీంట్లో ఏమన్నా రాంగ్ ఉంటే మనకి తెలుసుకోవచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ ఆల్రెడీ మనం సర్వో అటాచ్, సర్వో పిన్ అని చెప్పి రాసాము. సో ఇక్కడ చూడండి, కోడ్ గమనించండి కంప్లీట్ గా. సో ఎక్కడ రాంగ్ ఉందో చూడండి. సో ఈ రెండు నేను ఎందుకు అలా వర్క్ చేసి చూపిస్తున్నానంటే ఎక్కడొక్కడ రాంగ్ ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఓకే, దాన్ని బట్టి మీరు ఆ కోడ్ రాంగ్ ఉంది అని చెప్పి తెలుసుకుంటారు. ఓకే, సో ఎక్కడ రాంగ్ ఉంది ఏంటనేది నాకు వర్క్ షీట్ లో మీరు చేసి చూపిద్దరు కానీ. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద హౌ టు రైట్ ఏ ప్రోగ్రామ్ అండ్ హౌ టు కరెక్ట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ద ఆర్డినో ఐడిఈ. సో ఇప్పుడు దీన్ని ఈ పర్టికులర్ సర్వోని కూడా మనం ఒకసారి మన టింకర్ క్యాడ్ లో చూసేద్దాం. సో టింకర్ క్యాడ్ లోకి వెళ్ళి సర్క్యూట్ లోకి వెళ్ళిపోతాం, డిజైన్స్ లోకి క్రియేట్ లోకి వెళ్ళి సర్క్యూట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ గా మనకి ఏంటంటే సర్క్యూట్ యొక్క విండో ఓపెన్ అయిన తర్వాత బేసిక్స్ లోకి వెళ్ళి ఆర్డినో తీసుకోండి. దెన్ ఆర్డినో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ సర్వో ఉంటది ప్రోగ్రామ్, లేదంటే మీరు సర్వో ప్రోగ్రామ్ కూడా రాసుకోవచ్చు. ఓకే, యాక్చువల్ గా ఇక్కడ సర్వో లేదు, సర్వో కూడా ఉంటది. ఇదిగోండి సర్వో ఉంది, సర్వో ప్రోగ్రామ్ రాసుకోక్కర్లేదు. కొన్ని బేసిక్స్ దీంట్లో ఇస్తాడండి, మనం ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు వాడి కనెక్టివిటీస్ కూడా చూడొచ్చు. మనం పాజిటివ్ 5 volts, నెగిటివ్ గ్రౌండ్ అండ్ 9th పిన్ లో కనెక్ట్ చేసాడు. యాసిస్ కింద ప్రోగ్రామ్ ఎట్లయితే ఉందో అట్లాగా. సో ఒకసారి కోడ్ కూడా చూసేద్దాము, బ్లాక్ కాకుండా టెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళి. ఓకే, సో చూసారా ఇట్లాగా మనకి సర్వోని అటాచ్ చేసాం ఈ విధంగా. ఓకే, మన యొక్క పొజిషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ రాసుకున్నాడు. సో దీన్ని సిమ్యులేట్ చేస్తే దెన్ ఇక్కడ మనకి ఏమవుతుంది, సర్వో అనేది రొటేట్ అవుతా ఉంటది కంటిన్యూగా, సమ్ డిలే కూడా ఉంటది. పొజిషన్స్ ఉంటాయి సర్వోకి, మీకు 0 నుంచి 180 అని, 0 నుంచి 90 అని, అలా మనకి ఇక్కడ ఆల్రెడీ టైం డిలే కూడా ఇచ్చాడు 15 milliseconds అని. సో 15 milliseconds ఒకసారి ఒక టర్న్, ఇంకొకసారి ఇంకొక టర్న్, రివర్స్ డైరెక్షన్. సో ఇలా మనకి సర్వో ఓపెన్ క్లోజ్ అవుతా ఉంటది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఆర్డినో అండ్ సర్వో ఇంటర్ఫేసింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టింకర్క్యాడ్ అండ్ ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్. ఓకే, సో కమింగ్ టు ద రిమైనింగ్ థింగ్స్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం సర్వో యొక్క ఇంటిగ్రేషన్ కూడా చూసాము, దాని యొక్క ట్రబుల్ షూటింగ్ కూడా చూసారు మీరు. ఆ ప్రోగ్రామ్ ఒకసారి గమనించండి అండ్ గమనించి దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో తెలుసుకోండి. ఓకే, సో ప్లస్ల దగ్గర కానీ మైనస్ల దగ్గర కానీ అక్కడ రాంగ్ రాసినా కూడా మనకి రాంగ్ అనేది మనకి తెలిసిపోద్ది, ఎక్కడ రాంగ్ రాసామో ఏంటనేది తెలిసిపోద్ది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, సర్వో డాట్ అటాచ్ సర్వో పిన్ ఇక్కడ ఆప్షన్ ఉంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను మీకు, సెమీకాలన్స్ అవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలని.
అంటే ఇక్కడికి ఈ పర్టికులర్ పార్ట్ అనేది అవ్వలేదు అనమాట. అవ్వలేదు కాబట్టి మనకి ఈ ప్రోగ్రామ్ అనేది కోడ్ రాంగ్ వస్తుంది. సో అందుకని ఇక్కడ కంప్లీట్ గా మనం సెమీకాలన్ ని పెట్టాలి. అది మీరు సెకండ్ ప్రోగ్రామ్ దాంట్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎక్కడైతే సెమీకాలన్స్ లేవో అక్కడ మనం సెమీకాలన్స్ కంప్లీట్ గా పెట్టాలండి. లేదంటే మనకి మిస్టేక్ అయ్యి ప్రోగ్రామ్ అనేది రాదు. అది చూసుకుని చేసుకోవాలి. మనం ఎట్లయితే రాస్తామో ఆ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ గా రాసుకోవాలి. రాసుకుంటేనే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఓకే, సో అండ్ కమింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ కరెక్షన్స్ ఆఫ్ కోడ్, ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను ఎట్లా మనం చేయాలి ఏంటనేది. ఇక్కడ సెమీకాలన్ ఉండాలి, సెమీకాలన్ లేదు యాక్చువల్ గా. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్ గా డిజిటల్ పిన్ 9 ని మనం సిగ్నల్ పిన్ అని చెప్పి అనుకున్నాం కాబట్టి సో సర్వో అటాచ్ ని కూడా అక్కడ రాస్తాం. సర్వో అటాచ్ సర్వో పిన్ అని చెప్పి రాస్తాం సెటప్ లో. ఓకే, రాసిన తర్వాత లూప్ ఫంక్షన్ లో ఏం రాస్తామంటే డిలే అని చెప్పి రాస్తాం. అక్కడ డిలే కాదు, కోడ్ అనేది కంప్లీట్ గా డిలే ఎప్పుడు రావాలి, ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ లూప్ లో ఈ యాంగిల్ మూమెంట్స్ అవి రాస్తామో అప్పుడు మనకి డిలే రావాలి. అంతకు ముందు డిలే వస్తే అది రాంగ్. ఓకే, ఇది మీరు గమనించవచ్చు కంప్లీట్ గా. డిలే అనేది కూడా క్యాపిటల్స్ లో రాయకూడదు, స్మాల్స్ లో రాయాలి. ఇది మీరు చూడండి. సో క్యాపిటల్స్ ఉండకూడదు, స్మాల్స్ ఉండాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో మనం గమనించవచ్చు. ఓకే, సో అలా రాంగ్ రాసామంటే కంప్లీట్ గా మిస్టేక్ అయ్యి ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే ఆ పర్టికులర్ థింగ్స్ ని మోడిఫికేషన్ చేస్తాం. సో ఎర్రర్ కనుక వస్తే కంప్లీట్ గా మనకి అక్కడ కింద చూపిస్తుంది అనమాట అవుట్పుట్, దీంట్లో ఎర్రర్స్ వచ్చినాయి అని చెప్పి. సో ఎర్రర్స్ ని మనం రెక్టిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ సెమీకాలన్ ఎర్రర్. మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి రావచ్చు అంటే సెమీకాలన్ ఎర్రర్ ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను. అలాగే వేరియబుల్ నేమ్ ఎర్రర్, ఒక వేరియబుల్ తీసుకున్నాము ఇంకొక నేమ్ రాస్తే అదొక ఎర్రర్ వస్తుంది. అండ్ అదే విధంగా మనం కరెక్ట్ గా నేమ్స్ ని వాటిని అసైన్ చేయకపోయినా కూడా మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి. అండ్ నో స్పేస్ అనేది ఉండాలి వేరియబుల్ నేమ్ తర్వాత. అట్లాంటివి మిస్టేక్స్ చేసినా కూడా మనకి కంప్లీట్ గా ఎర్రర్స్ వస్తాయి. అండ్ అదే విధంగా వేరియబుల్ నేమ్ అనేది ఒకసారి అసైన్ చేసిన తర్వాత అదే యూజ్ చేయాలి త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. కొత్త వేరియబుల్ తీసుకుని నేను అది ఇది ఒకటే అనుకుని చెప్పి మనం చేయకూడదు. చేస్తే మనకు మళ్ళా ఎర్రర్ వస్తుంది. ఎక్కడ మనం ప్రోగ్రామ్ చేస్తే ఎక్కడ ప్రోగ్రామ్ కరెక్ట్ గా రాసాము, ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఎక్కడ మనం సరిగ్గా ఇన్స్టలేషన్ చేయలేదు అనేది కూడా మనకి తెలియదు అనమాట. సో అందుకని ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో అదే వేరియబుల్ ని త్రూ అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం రన్ చేసుకోవాలి. అండ్ బ్రాకెట్ మిస్సింగ్స్ కూడా మీరు చూడొచ్చు. ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉంటాయి. అండ్ లూప్ అండ్ సెటప్స్ లో మనకి కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి. అండ్ ఆ కర్లీ బ్రాకెట్స్ ని వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా యూటిలైజ్ చేయాలి. అవ్వకుండానే మనం బ్రాకెట్స్ పెట్టడం, లేదంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బ్రాకెట్స్ పెట్టకపోవడం, అది కూడా మనకి ఎర్రర్ కింద చూపిస్తుంది. అండ్ అనదర్ ఎర్రర్ మనకి ఏంటంటే సీరియల్ పోర్ట్ అనేది కనిపించదు అనమాట. ఇందాక మనం ఆల్రెడీ పోర్ట్ ఆప్షన్స్ లో చూసాం కదా. సో ఆ పోర్ట్ ఆప్షన్స్ లో మనకి ఏంటంటే సీరియల్ పోర్ట్ అనేది ఒక్కొక్కసారి కనిపించదు. సో అది కూడా మనకి ఎర్రర్ కిందే లెక్క అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే ఎర్రర్ వచ్చిందాన్ని ఐడెంటిఫికేషన్ చేసి దానికి సంబంధించినటువంటి పోర్ట్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్. కంప్యూటర్ సిస్టమ్ లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి మేనేజ్ అనే దాంట్లోకి వెళ్ళి దాంట్లో మనకి అప్లోడ్ సీరియల్ పోర్ట్ అనేటువంటివి ఉంటాయి. సో ఆర్ అప్డేట్ సీరియల్ పోర్ట్ సాఫ్ట్వేర్ అని చెప్పని ఉంటుంది, డ్రైవర్ అని చెప్పని ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అది అప్డేట్ అయిపోయి మీకు సీరియల్ పోర్ట్ అనేది విజిబుల్ లోకి వస్తుంది అనమాట. ఓకే, సో అదొక ఎర్రర్. అండ్ అదే విధంగా బోర్డ్ ఎర్రర్. కమింగ్ టు ద బోర్డ్ ఎర్రర్, కంప్లీట్ గా మనం దాన్ని సాల్వ్ చేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి పనే. దాన్ని సాల్వ్ చేయాలంటే కంప్లీట్ గా ప్రాపర్ బోర్డు ఉండాలి. అప్లోడింగ్ ద ప్రోగ్రామ్, మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ అనేది చేస్తామో ఆ ప్రోగ్రామ్ చేయడానికి కంప్లీట్ గా ప్రాపర్ బోర్డు అనేది ఉండాలి. కరెక్ట్ రాంగ్ బోర్డు ఉంటే దాన్ని మనం ఏమీ చేయలేము. ఆ దాంట్లో ప్రోగ్రామ్ ఇన్స్టలేషన్ కాదు, ఒకవేళ అయినా మనకి అవుట్పుట్ అనేది రాదు. సో ఇవన్నీ కూడా బోర్డ్ ఎర్రర్స్. అండ్ అదర్ ఎర్రర్స్ కనుక తీసుకుంటే మనకి కంప్లీట్ గా మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఆర్డినో మెగా కానీ ఏదన్నా సరే డిజిటల్ పిన్ ఇన్పుట్ పిన్స్ ఉంటాయి. సో మోర్ దాన్ 13 పిన్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే ఆర్డినో యూనో అనేది మనకి నాట్ ప్రిఫరబుల్. సో మోర్ దాన్ 13 అంటే మనకి ఆర్డినోలో ఉండేది ఎన్ని పిన్స్ ఉంటాయి, ఎనలాగ్ పిన్స్ అంటేసరికి A0 నుండి A5 దాకా, అవి ఒక 6. అండ్ 13 ఏంటి, 13 డిజిటల్ పిన్స్. దీంట్లో మీరు 4 పిన్స్ తీసేసేయండి, TX అండ్ RX 0 అండ్ 1 తీసేసేయండి. అండ్ అదే విధంగా కింద A4 A5 వచ్చేసరికి SDA అండ్ SCL పిన్స్ అనమాట. కొన్ని
టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ కి వాటికి కనెక్ట్ చేయడానికి మనం ఆ 2 పిన్స్ ని యూజ్ చేస్తాం. సో ఇలాంటి పిన్స్ అన్ని మనం తీసేస్తే మనకి ఇంకెన్ని పిన్స్ ఉంటాయి కంప్లీట్ గా 11 అండ్ 3 14 ఆ 13 పిన్స్ నియరర్ గా ఉంటాయి. సో ఆ 13 పిన్స్ కంటే ఎక్కువ కనుక పెడితే మనకు కంప్లీట్ గా ఆర్డినో యూనో అనేది రన్ అవ్వదండి. సో అందుకని అలాంటి పరిస్థితుల్లో మనం ఆర్డినో మెగా వాడాలి. సో ఇది వన్ ఆఫ్ ద ఎర్రర్స్ మనం చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ. అండ్ రాంగ్ కనెక్షన్ ఎర్రర్. సో రాంగ్ కనెక్షన్ ఎర్రర్ వచ్చేసరికి కంప్లీట్ గా ఎల్ఈడి అవుట్పుట్ పిన్ మనం చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ నేను ఏ పిన్ అయితే మనం ప్రోగ్రామ్ లో రాసామో అదే పిన్ లో కనెక్షన్ అనేది చేయాలి. మనం 13th పిన్ లో ప్రోగ్రామ్ రాసి 10th పిన్ లో ఎల్ఈడి పెట్టాం అనుకోండి అవ్వదు. అదే 10th పిన్ లో ఎల్ఈడి రాసి 11th పిన్ లో ప్రోగ్రామ్ 11th పిన్ లో ఎల్ఈడిని ప్లేస్ చేసాం అనుకోండి అవ్వదు. సో కంప్లీట్ గా మనం ప్రోగ్రామ్ ఏదైతే పిన్ లో మనం అక్కడ డిజైర్డ్ గా మనం రాస్తామో రాసిన పిన్ లోనే మనం ఏదైనా సరే ఎల్ఈడి కావచ్చు ఏ అదర్ అవుట్పుట్ డివైజెస్ అయినా ఏదైనా సరే ఇన్పుట్ డివైజెస్ అయినా మనం కరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవాలి. లేదంటే మనకి మిస్టేక్స్ అనేవి వస్తాయి. సో అవి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎర్రర్స్. అండ్ వీటి గురించి మీకు కంప్లీట్ గా తెలుసుకోవాలంటే క్యూఆర్ కోడ్స్ ఉంటాయి, వాటిని స్కాన్ చేసుకోండి. దెన్ స్కాన్ చేసి వర్క్ ఆన్ చేయండి ఒకసారి ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి. అండ్ డిడ్ యు నో మీకు కంప్లీట్ గా యూఎస్బి కేబుల్స్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది మీకు తెలుసు కదా. ఎలా చేయాలంటే యూఎస్బి పోర్ట్ కి మనం యూఎస్బి కనెక్ట్ చేసుకుని మన యొక్క ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ కి యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి. ల్యాప్టాప్ వచ్చేసరికి సైడ్ వైస్ ఉంటాయి. అండ్ పీసీ వచ్చేసరికి సిపియుకి ఉంటాయి అన్నమాట, వెనక వైపు ఉంటాయి అండ్ ముందు వైపు కూడా కొన్ని పోర్ట్స్ ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ యూఎస్బి పోర్ట్స్ ఇన్ ల్యాప్టాప్ అండ్ పీసీస్. సో that's all for the today's session, and thank you so much for the attending. Please like, share and subscribe to our channel for more important sessions and informative sessions to you.